గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా పనిచేస్తున్నారని, ఇప్పటివరకు 4 పీసీసీ అధ్యక్షులు నాకు అప్పగించిన అన్ని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించానని, అటువంటి తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడటం బాధాకరమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాలెపల్లి మురళీధర్ అన్నారు. పార్టీని నడిపించడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు టీకే విశ్వేశ్వరరెడ్డి పదే పదే వ్యాఖ్యానించడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున గత ఎన్నికల్లో నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫండ్ ఇవ్వలేదని ఎవరూ ఎక్కడా చెప్పలేదన్నారు. ఈ విషయాన్ని కూడా ఆయన బాహాటంగానే పేర్కొనడం పార్టీకి నష్టం చేకూర్చే చర్యేనని అభివర్ణించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటువంటి వ్యాఖ్యలు చేసిన టీకేపై చర్యలు తీసుకోవడానికి తాను ఏఐసీసీ, పీసీసీల దృష్టికి తీసుకువెళతానని స్పష్టం చేశారు. తాను ఆర్థిక ఇబ్బందులు పడుతున్నానని, అప్పులపాలైపోయానని ఎవరితోనూ అంటే టీకే విశ్వేశ్వరరెడ్డి సహా ఎవరి వద్ద ప్రస్తావించినప్పటికీ ఆయన ఇదే విధంగా మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. పీసీసీ ఉపాధ్యక్ష పదవి, ప్రధాన కార్యదర్శి పదవి కావాలని కూడా తాను అడగలేదని, అలా తనకు పదవులే కావాలంటే ఉన్న పదవులకు ఎందుకు రాజీనామా చేస్తానని ప్రశ్నించారు. నేను పార్టీకి కష్టపడి పనిచేశానని ఒప్పుకుంటూనే నా ఆర్థిక పరిస్థితిని కించపరుస్తూ మాట్లాడినట్టుగా ఉంది. ఇక్కడ పైకి చూడటానికి ఏమంటే మంచిగానే మాట్లాడారు కదా, ఆయన మీరు బాగానే చేశారు అన్నారు, ఆర్థికంగా మీరు చిదిగిపోయారు కాబట్టి వెళ్ళారు అన్నట్టుగా చెప్తున్నారు. నేను ఆర్థికంగా చిదిగిపోయానని కానీ, నేను డబ్బులు ఖర్చు పెట్టలేక నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నానని కానీ ఆయనతో నేను అనలేదే, నేను ఎవరితోటి అనలేదే. ఓకే, నా ఆర్థిక పరిస్థితి గురించి మీకు అనవసరం కదా. అలా అనుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఓకే, నేనేమో కోటీశ్వరుని అని నేను చెప్పుకోవట్లా, కానీ నాకున్న ఆర్థిక వనరుల పరిధిలోనే నేను ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ఎవరిని ఒక్క రూపాయి కూడా అనకుండా పార్టీ ఆఫీస్ మెయింటైన్ చేసి, పార్టీ నిర్దేశించిన అన్ని కార్యక్రమాలు చేసి, పిసిసి ఏ కార్యక్రమం ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఇక్కడ లోకల్గా చేయటమే కాకుండా విజయవాడ ప్రోగ్రామ్స్, ఆఖరికి భారత జోడో యాత్రలో నాకు కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు అనే గ్రామంలో, అంటే మండల కేంద్రం అది, అక్కడ నాకు ఇన్ఛార్జ్గా వేసి నువ్వు వెళ్ళి అక్కడ పని చేయాలంటే 11 రోజులు అక్కడే కారుని, డ్రైవర్ని తీసుకుని వెళ్ళి నేను పనిచేసే లక్షలాది రూపాయలు వెచ్చించా. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఏ కార్యక్రమాన్ని చేశా, కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే పోలవరం పాదయాత్రలో పాల్గొని నా ఉత్సాహాన్ని అందించి నేను చేశా. ఇన్ని చేసిన వ్యక్తిని మీరు ఒకటి గమనించాలి అయ్యా, మీరు పైకి మాట్లాడేది ఒకటి, అంతర్గతంగా మీ ఆలోచన ఒకటి. ఏమిటంటే ఆయన వెళ్ళిపోవడానికి కారణం మాదేమి ఇబ్బంది ఏమి లేదు, పార్టీదేమి ఇబ్బంది లేదు, ఆయన ఇంకా భరించలేక చేయలేక వెళ్ళిపోయాడనే అర్థంతో మీరు అంటే నన్ను ఈ రకంగా ఆర్థికంగా నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఆలోచన చేయండి. అలాగే ఏ ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ కూడా ఆ ప్రెస్ మీట్లో ఈ సందర్భం ఎత్తడం, అది ప్రెస్ వారు ఎత్తినా లేకపోతే ఆయన ఎత్తినా, అక్కడికి వెళ్ళి నా ఆర్థిక మూలాల విషయంలో కానీ, నా ఆర్థిక ఒడిదుడుకుల గురించి కానీ, లేదంటే ఆర్థికంగా అతను చిన్నవాడు అని నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆయన మాట్లాడటం ఇది భావ్యం కాదు. నేను పార్టీకి సేవ చేసిన వ్యక్తిని, నేను మీ మీద నెపం కూడా ఇలా చాలా హుందాగా నా వ్యక్తిగత కారణాల వల్ల వెళ్ళిపోతున్నానంటే మీరు అడిగినప్పుడు ఆయన హుందాగా చెప్పొచ్చు కదా, అవునండి ఆయనే చెప్పాడు కదా ఆయన వ్యక్తిగత కారణాల వల్ల వెళ్ళిపోతున్నానని. ఇంకా దాని మీద మనం మాట్లాడుకునే విషయం అంటే మీరేం మాట్లాడగా, ఎందుకంటే ఈ అనవసరమైన ప్రసక్తులు. తర్వాత అదే వీడియోలో వారి కుటుంబం ఒప్పుకోవట్లేదు, వారి అబ్బాయి ఢిల్లీలో జాబ్ చేస్తున్నారు, ఆయన కూడా ఎందుకు డాడీ ఎందుకు అనవసరంగా ఖర్చు పెడతారు. ఏంటి ఈ సినిమా కథలేంటి, ఎంత ఊహించి రాసుకుంటే మాత్రం. నేను ఎప్పుడైనా మీతో పాలు పంచుకున్నానా? మీరు వచ్చిందంతా మీకు నాకున్న పరిచయం ఎంత? నేను నా ఆర్థిక ఇబ్బందులు మీకు చెప్పానా? లేదంటే నా కుమారుడు ఎలా ఉంటారో మీరు చూసారా ఎప్పుడైనా? నా కుటుంబం ప్రోత్సాహం లేనిదే ఇన్ని సంవత్సరాల నుంచి ఇవాళ కాదు, ఏ రోజు నుంచో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను మీ అందరికీ తెలుసు. పార్టీలో తిరగాలంటే అంతో ఇంతో, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతో ఇంతో ఖర్చు అవుతూనే ఉంటుంది, వ్యాపారం పోతుంది. అయినప్పటికీ కూడా పార్టీ మీద అభిమానంతోటే కదా నేను తిరిగాను. నా ఇంటిలో నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేకపోతే నేను తిరగలేను కదా ఇన్నాళ్ళు. మీకు ఎవరు చెప్పారని మా కుటుంబ సభ్యులు
ఇబ్బంది పెట్టారు, లేదంటే మా కుటుంబ సభ్యులు కాదన్నారు, లేదా మా కుమారుడు ఎందుకు డాడీ అన్నారు. ఏమిటి ఈ కథలు ఎవరు చెప్పారు? మీకు ఎలా నియమించుకున్నారు? ఇది తప్ప కాల ఆలోచన చేయండి.